సార్ సినిమా సమ్మె హాట్ మొన్న చిరంజీవి నేడు పవన్ రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతుందా అని కొంతమంది అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి అంటే ఈరోజు నిన్న ఇది బాగా వేడెక్కింది. అంటే కొంతమంది పెద్ద నిర్మాతలు, బడా నిర్మాతలు, ఈ వీళ్ళకి స్కిల్ లేదు, లేకపోతే వీళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఈ పద్ధతిలో మాట్లాడటం. ఇంకోటేమో ఫెడరేషన్గా అందరు కలిసి 24 క్రాఫ్ట్స్ ఒకటిగా ఉంటే వీళ్ళలో విడగొట్టి చూడాలనుకోవటం. ఇంకో నిర్మాత అయితే కనుక 50 లక్షల 2 లక్షల జీతం ఏంటి డ్రైవర్లకు అంటే వాళ్ళు మేము 50,000కి వచ్చి పని చేస్తాం సార్, మీరు ఇస్తే చాలు 50,000 అని కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి. సో ఇంత పని చేస్తుంటే తమను అవమానించే విధంగా తాము లెక్కలేదన్నట్టుగా నిర్మాతలు మాట్లాడడం, పెద్ద నిర్మాతలు ప్రొడక్షన్ హౌసెస్ మాట్లాడడం బాగాలేదు అనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. ఇంకొకటి ఏమో చిన్న నిర్మాతలు అనే వాళ్ళను కవచంలాగా ముందు పెట్టుకొని చిన్న నిర్మాతలు ఇంత డబ్బులు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి కుదరదు, 20% తగ్గించుకోవాలని చెప్పించారు. కానీ నేను ఇందాక మాట్లాడుతున్నా ఆ చర్చల్లో పాల్గొన్న ఒక వ్యక్తితో, ఇటు యూనియన్ల తరఫున అటు చిన్న నిర్మాతల తరఫున కూడా ఉన్నాయన. ఆయన చెప్తున్నాడు, మేము రెడీగా ఉన్నాము, యూనియన్లు కూడా రెడీగా ఉన్నాయి, 2 విభాగాల విషయంలో కొంత సమస్య వస్తే వాళ్ళని కూడా కలుపుకొని మీరు కావాలంటే మొత్తంగా ఇచ్చేది కూడా తగ్గించండి పర్వాలేదని కూడా చెప్పారు. అంటుంటే వాళ్ళేదో గొంతెమ్మ కోరికలు కోరుతున్నట్టు, వాళ్ళేదో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లాగా అంతకంటే జీతాలు వస్తున్నాయి, స్టార్ వర్కర్స్ లాగా ఉన్నారు. ఈ పద్ధతిలో వాళ్ళని అవహేళన చేసి అవమానించడం అన్నది తీవ్ర ఆగ్రహానికి దారి తీసిన మాట నిజం. అలాగే చిరంజీవి పరిశ్రమలో పెద్దగా ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన మాకు హామీ ఇచ్చారు అన్న పద్ధతిలో ఎవరో ఒక నాయకుడు చెప్తే దాన్ని చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. నేనేమి హామీ ఇవ్వలేదు, అందరూ కలిసి పరిష్కరించాలి, కానీ ఎవరో ఒకరు పరిష్కరించే అవకాశం లేదు, కాబట్టి ఫెడరేషన్కు నేను ఏదో ఇచ్చానన్నది నిజం కాదని వాళ్ళు కూడా వివరించారు. అది ఆయన ఎవరో తెలియక చెప్పాడు, కానీ మేమేమి అలా చెప్పడం లేదు, కానీ పెద్దవాళ్ళు చొరవ తీసుకొని పరిష్కరించాలి అని. ఇది ఇట్లా ఉండింది ఓ ప్రతిష్టంభన. అంటే యూనియన్గా ఫెడరేషన్గా మేము గుర్తించాము, రెండోది మేము ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకొని వస్తాము, మూడవది 1500 లోపు ఉన్న వాళ్లకు మటుకే మేము పెంచుతాము, మిగతా వాళ్ళకు మేము పెంచలేము. ఈ పద్ధతిలో చెప్తే దీనికి యూనియన్ సహజంగా ఒప్పుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో తెలుస్తుంది ఏంటంటే నిర్మాతల్లో అత్యధికులు సిద్ధంగా ఉన్న ఒక 3-4 లేదా 10 మందో అడ్డం పడడం వల్ల, పెద్ద కార్పొరేట్ నిర్మాతల వల్ల ఈ సమస్య వస్తుంది అని. ఇది ఏం జరుగుతుంది అని తేల్చే లోపల ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు ఈ నిర్మాతలు, వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ కలుస్తారు, పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నిస్తారు. దానికంటే ముందు మంత్రిగా ఉన్న, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ను కలిశారు. ఆయన చెప్పాడు, ఇది హైదరాబాద్, అది ఈ సమస్య మీరు అక్కడ పరిష్కరించుకోవాలి, అయితే నేను ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఈ సమస్య దృష్టికి తేవడానికి మటుకు నేను ప్రయత్నం చేస్తాను, ఆయన దృష్టికి తెస్తానని చెప్పారు. కానీ ఈ లోపల ఇక్కడ కొంతమంది హైదరాబాద్లోనండి, ఇండస్ట్రీలోనండి, అసలు తెలంగాణలో సమ్మె జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం ఏంటి, పవన్ కళ్యాణ్ ఎలా అంటే, నేను ఒకటే చెప్తున్నా, చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా బాలకృష్ణ అయినా లేకపోతే ఇంకొకరైనా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. అంతిమంగా ఉత్తర్వులు వచ్చేది, నిర్ణయం జరిగేది హైదరాబాద్లోనే, వేరే చోట్ల ఏమీ జరగదు. కాబట్టి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనుకోనక్కర్లేదు. కానీ నిర్మాతలు ఈ విధంగా కొంతమంది బడాబాబులు భీష్మించుకొని ప్రతిష్టంభన పెంచడం వల్ల వీళ్ళు ప్రభుత్వాల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరికి కూడా వెళ్ళారు తెలంగాణ మంత్రి, ఆయన కూడా సానుకూలంగా గతంలో మాట్లాడున్నారు. ఇవన్నీ ఏ కొలిక్కి వస్తాయనేది ఒకటైతే, సినీ కార్మికుల మీద సృష్టించబడుతున్న అపోహలు మటుకు వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. మాకేదో వరగబెడుతున్నాం, మాకు 90 లక్షల రూపాయలు, ఇదిగో ఫలానా పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు అయితే పేరు కూడా చెప్తున్నారు, మైత్రి వాళ్ళ నుంచి మాకు 90 లక్షలు రావాలని వాళ్ళు చెప్పారు. సరే, ఆ సంస్థకు సంబంధించిన నిర్మాత ఆయన విశ్వప్రసాద్ కదా, ఆయన చెప్పారు 90 లక్షలు ఏంటి, గత నెల బిల్లు మాది 3 కోట్లు ఉంది, 3 కోట్లు 2 కోట్లు, సో ఇదంతా మేము క్లియర్ చేస్తూ పోతామని. కాబట్టి ఇప్పటికి వచ్చిన సంకేతాలు లేకపోతే చెప్పిన దాన్ని బట్టి తప్పకుండా బకాయిలు ఉన్నాయి. అవి వాటి స్వభావం ఏంటి అన్న దాని మీద వీళ్ళ వెర్షన్ వాళ్ళ వెర్షన్ వేరే ఉంది. కానీ చిన్న నిర్మాతలు అంటున్నప్పుడు ఈ చిన్న ప్రాణుల్ని ఇంకా జాగ్రత్తగా చూడాలి కదా. ఏ రోజు డబ్బులు మాకు ఆ రోజు ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు, ఇంకా అంతకంటే ఇంకేం అడుగుతారు వాళ్ళు. కాబట్టి ఫెడరేషన్లో ఏదో విభజన తీసుకొని రావాలనుకోవటం కానీ, లేకపోతే కొంతమందినే పెంచి మిగతా వాళ్ళని పక్కన పెడతాం, తగ్గిస్తూ ఉంటాం, కానీ ఇది కార్మిక సంఘాలు ఒప్పుకునే పరిస్థితి అయితే
ఉండదని నేను గట్టిగా భావిస్తున్నా. ఈ ప్రభుత్వం కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వము సానుకూల వైఖరి తీసుకుంది కాబట్టి ఇది పరిష్కారం కూడా అవ్వాలని కోరుకోవాలి. ఎవరైనా కొద్దిమంది మేమే చక్రం తిప్పుతున్నాము, మేమే పెద్ద నిర్మాతలు అంటే అది అవాస్తవికమవుతుంది, దాన్ని ఎవరు ఆమోదించరు. సార్ ఎన్టీఆర్ చాలా